హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే జుట్టు బాగా పెరగడానికి, చుండ్రు ఉండకుండా ఉండడానికి మంచి చిట్కా అండి ఇది. ట్రై చేసి చూడండి. ముందుగా ఒక అలోవెరా తీసుకొని బాగా కడిగేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసుకోవాలి. ఆ తొక్కును కూడా పడేయకండి. ఆ తొక్కును కూడా నూనెలో వేసుకోవాలి. ఉల్లిపాయ ఎంతో మేలు చేసింది. ఉల్లిపాయ అనేది జుట్టు డాండ్రఫ్ కానీ జుట్టు పెంచడం కానీ సహాయపడుతుంది. ఇది మంచి రెమెడీ. మన ఇంట్లోనే హోమ్ రెమెడీ చేసుకోవచ్చు. ఆయిల్ రిపేర్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని ఉల్లిపాయ పొట్టు కూడా పాడేయకూడదు. మెంతులండి, మెంతులు జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఉండదు, ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ అనేది మెరుస్తుందన్నమాట. మందారం ఆకు, మందారం పువ్వులు అన్నీ తీసుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, ఒక బాటిల్ వేసేసాను. స్టవ్ వెలిగిద్దాం. నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ బాయిల్ అయింది కదా, చూడండి. బాగా ఒత్తుగా పెరుగుతుందండి జుట్టు. మాకు జుట్టు రాదనే లైఫ్లో అని అనుకోకూడదు. హీరో హోమ్ రెమెడీ పాటించండి, రిజల్ట్స్ కంపల్సరీ వస్తుంది మీకు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, అలోవెరా ముక్కలు వేసేసా. ఉల్లిపాయ పొట్టు, మందారం ఆకు, మందారం పువ్వులు, మెంతులు అన్నీ వేసేసాను. చూడండి, బాగా మరిగించుకోవాలి. అట్లనే 15-20 మినిట్స్ వరకు అట్లనే ఉండాలి. హైలోనే పెట్టుకోవాలి మంట. చూడండి, బాయిల్ అవుతుంది. ఆయిల్ అనేది కలర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే కింద ఒకటే కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. చూడండి, నేను ఇట్లా కలుపుతున్నాను. అట్లా ఇది బాగా పెరుగుతుందండి జుట్టు. హెయిర్ కూడా బాగా నల్లగా అవుతుంది. చూడండి, అవుతుంది. అలా ఉడికించుకోవాలి. హెయిర్ ఫాల్ కూడా ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు హెయిర్ ఫాల్ అనేది మామూలే. కానీ ఆయిల్ వాడి చూడండి ఒకసారి, రిజల్ట్ అనేది మీరే గమనిస్తారు. నాది కూడా రాలిపోతుందండి హెయిర్ ఆయిల్ వాడినాక 1 month 2 months వరకు వాడాను. నాకు రిజల్ట్ అనేది వచ్చింది. మీరు వాడి చూడండి, కింద కామెంట్స్ రూపంలో పెట్టండి నాకు. చూడండి, బాయిల్ అవుతుంది, కలర్ చేంజ్ అనేది వస్తుంది. చూడండి,
నా హెయిర్ కూడా నల్లగా ఉంది. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాడవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మనం హోమ్ రెమెడీ కదా చేసేది. ఇంట్లో దొరికేటివే అన్నీ, పెరట్లో దొరికేటివే కదా అన్నీ, ఏముండవు. షాపులలో అయితే వాడితే ప్రాబ్లం ఉండేది, అదేం లేదండి. ఇది మంచి రెమెడీ, చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చూడండి బాయిల్ అవుతుంది, కలర్ చేంజ్ వస్తుంది. మా బేబీకి కూడా చాలా హెయిర్ ఫాల్ ఉండేది, హెయిర్ ఫాల్ అనేదే లేదు. 1 మంత్లోనే గమనిస్తారు. చూడండి ఏదో ఇలా అవ్వాలి. కలర్ అనేది చేంజ్ వచ్చింది. చూడండి ఎట్లా ఇదైందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక జాలర్ తీసుకొని, ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇది చేద్దాం. చల్లారాక ఇది చేయండి ఫ్రెండ్స్, బాగా చల్లారాలి. బాగా చల్లారాలి, వేడి ఉంది కదా. నేను చల్లారిన తర్వాత వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది డిఫరెంట్గా ఉంది కదా. ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఏమన్నా మిగతా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది అది కూడా. చూడండి ఆయిల్. హోమ్ రెమెడీ అండి, మంచి హోమ్ రెమెడీ, తప్పక పాటించండి. ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా బేబీకి పెట్టాలనుకుంటున్నాను హెయిర్ ఆయిల్. మేము ఎప్పుడు ఇదే వాడతామండి, కానీ నేను మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను ఈ వీడియో. చూడండి, ఒక కాటన్ లేకపోతే హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే మరి కాటన్ తీసుకుంటున్నాను. ఇట్లా పాయలుగా తీసి అంటించవచ్చు. ఇది అనేది మాడుకు అనేది కాటన్ తీసుకొని మాడుకు అనుకుంటే మాడుకు బాగా ఏమన్నా డాండ్రఫ్ కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. దుమ్ము ఏమన్నా ఉన్నా పోతుంది. ఆయిల్ అనేది లోపలికి స్ట్రిప్ అవుతుంది. చూడండి అట్లా నేను ఎట్లా ఇది చేస్తున్నానో అట్లా చేసి చూడండి. నా బేబీ అనమాట, చాలా హెయిర్ ఫాల్ అయింది. మా బేబీకి హెయిర్ అంటే ఇష్టం అనమాట. జడేస్తున్నప్పుడల్లా నా బేబీ నా హెయిర్స్ అయిపోతున్నాయి మమ్మీ, నా హెయిర్ అయిపోతుందని చాలా బాధపడేది. అట్లా అందుకని నేను ఉపయోగించి ఈ ఆయిల్ తయారు చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అట్లా అంటుకోవాలి ఆయిల్. కాటన్లో లేకపోతే తర్వాత చేతితోనైనా అంటవచ్చు, ఏం లేదు. మీరు హ్యాండ్స్తోనే చేసుకోండి. అప్లై రాత్రి పడుకునే ముందు మనం తలకి నూనె అంటించుకుంటే బాగా నెత్తికి అనేది బాగా పడుతుంది అన్నమాట ఆయిల్. మనం పొద్దున పని పోతాం కదా, మనం సరిగా టైం ఉన్నప్పుడు మనం వీలు కాదు. నైట్ పూట అంటించుకొని పొద్దునే కల్లా తల స్నానం చేస్తే చాలా బాగుంటుంది. హెయిర్ కూడా బాగా స్మూత్గా ఉంటుంది. చూడండి
ఇట్లా పాయలు పాయలుగా తీసి అంటించాలి. తర్వాత మళ్ళీ చేయితో అప్లై చేశాను. చూడండి, చేయితో అప్లై చేస్తున్నాను. అట్లా మర్దన చేసుకోవాలన్నమాట. మర్దనం చేయడం వల్ల ఆయిల్ అనేది ఇదవుతుంది. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.